జిల్లాలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శుభ్రత అనే వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చడమే కాకుండా ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. బుధవారం మన్యం కలెక్టరేట్ సమీపంలోని చర్చి వీధిలో గల సామాజిక భవనంలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరని తెలిపారు. 5 లేదా 6 గ్రామాలను ఒక క్లస్టర్గా విభజించి అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులను మరియు వనరులను ఒకే గ్రామంలో కేంద్రీకరించి పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేయించాలన్నారు. ఈ డ్రైవ్ను ఒక వారం రోజుల పాటు నిర్వహించి ప్రణాళికాబద్ధంగా గ్రామాలన్నింటినీ శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. కేవలం పారిశుద్ధ్య కార్మికులే కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామాన్ని తామే శుభ్రం చేసుకోవాలని కోరారు. 10 మందికి సహాయం చేయడంలోనూ వృత్తిని బాధ్యతగా నిర్వహించడంలోనూ లభించే తృప్తి ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో మరుగునీరు నిల్వ ఉంచకుండా చూడాలని, ఎక్కడా చెత్తాచెదారం కనిపించకూడదని ఆదేశించారు. ఈ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో చెత్త కనిపించొద్దు, నీళ్లు నిలవకుండా చూడండి. అది కూడా చేత కాకపోతే నేను జీతం ఇవ్వచ్చా, వాళ్ళ ఉద్యోగంలో కొనసాగించవచ్చా? వీడియోలు తీసుకోండి, లెఫ్ట్ రైట్ ఎక్కడ చెత్త కనిపించినా అది ఎవరి జ్యూరిస్డిక్షన్ అయితే వాళ్ళు మరుసటి రోజు నుంచి ఉద్యోగానికి రావక్కర్లేదు. స్పెషల్ ఆఫీసర్ సస్పెండ్ చేసేసి రాటిఫికేషన్ కోసం నాకు రాయండి. ఎందుకంటే మంచిగా చెప్పాను, నేను 1 మంత్లో చేయాల్సిన 4 నెలలు టైం ఇచ్చాను. ఇంకా చేత కానిటువంటి వాళ్ళు ఉంటే సర్వీస్ మ్యాటర్స్లో నేను చాలా ఎక్స్పర్ట్ని. మీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాను, మీ అసమర్థతని 100% ప్రూవ్ చేస్తూ రికార్డ్ చేస్తాను. మీరు అనుకున్న సస్పెండ్ అయితే మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, రెగ్యులరైజ్ చేయడం ఏమి ఉండదు. ప్రమోషన్ ఆర్ ఇంకా ఎక్స్టెండ్కి పోతే ఉద్యోగం కూడా పోతుంది. డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్కి కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు చెప్పుకుంటా కూర్చోవడం, మీరు చేస్తున్నారా లేదా, తప్పట్లు జరుగుతున్నారా లేదా చెక్ చేయడం ఈ ఉద్యోగం కాదు కలెక్టర్ పని. కలెక్టర్ చెబితే జరిగి తీరాలి. ఇబ్బంది ఉంటే వెంటనే మీ పై ఆఫీసర్కి చెప్పి ఆ ఆఫీసర్ వచ్చి మాకు చెప్పాలి. ఎంపీడీఓ కావచ్చు, ఇప్పుడైతే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు అందరూ నేరుగా నాకే మెసేజ్ పెట్టచ్చు మీకు ఏ సమస్య ఉన్నా కూడా. సెక్రటేరియట్లో ఉన్న అందరి సిబ్బంది వాళ్ళ పని చేస్తే చాలు. నేనేమి కొత్త ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కొత్తగా పని జతపరచడం లేదు. మీ జాబ్ చార్ట్లో ఉన్న పని మీరు చేయండి అంతే నేను అడుగుతున్నాను. స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళ జాబ్ చార్ట్లో ఉన్న పని వాళ్ళు చేసేట్లుగా చూస్తే చాలు. మీరు కొత్తవి ఏమీ వద్దండి, ప్రత్యేకమైన ప్రోగ్రాంలు ఏమి లేవు. వాళ్ళ జాబ్ చార్ట్లు ఏమంటే అది చేయించండి చాలు.